ఒక లలిత కుమారు ఇలాంటి వ్యక్తులకి బానిసయి తనానికి దాసుడయ్యి దేవుణ్ణే విడిచిపెట్టిన ఈ యొక్క అవినీతిపరుడు మాటలు ఎవరు వినవద్దని మనసారా కోరుకుంటూ ఈ అవినీతిపరుడిని మరి అందరూ కూడా ఈ అవినీతిపరుడికి బుద్ధి చెప్పాలని మరి ఈరోజు నీతిమంతుడైన సత్య సంబంధిగా ఉన్న దైవసేవకుడు మరి మన తరంలో ఉన్న షాలెమరాజు అన్నని మీద నిందా ప్రచారం చేస్తూ ఉన్నాడు. వీడు ఎందుకు అడుక్కుంటున్నాడు? ఒక్కటి మాట చెప్పాలండి, మరి దైవ సేవకుడు షాలేమన్న మనకి మాత్రమే కాదు, దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలకే కాదు అన్నం పెడుతుంది. గమనించారా? దేవుణ్ణి నమ్ముకోలేని వారికి కూడా షాలేమన్న పేరు చెబితే గుత్తి అన్నం దొరుకుతుంది. ఎలాగ దొరుకుతుందన్న అంటారేమో. దైవ సేవకుడు షాలేమన్న పేరు ఇలాంటి అవినీతి పరులు చెప్పుకొని ఇంతమంది బతుకుతున్నారండి. ఎందుకంటే షాలేమన్న మీద పెడితే మనోళ్ళు అందరూ కూడా ఏం చేస్తారు? టక 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 అన్న మీద ఇలాగ నింద ప్రచారం ఎందుకు వచ్చింది అని అందరూ చూస్తారు. చూసినప్పుడు ఏం జరుగుతుంది? ఈ యొక్క అవినీతి పరులు అలాగా వారి పొట్టని నింపుకుంటూ ఉన్నారు. ఏమండి, ఇది వాస్తవాన్ని చెప్పటానికి 100కి 100% నిజమండి. షాలేమన్న పేరు చెప్పుకొని ఇలాంటి అవినీతి పరులు మరి ఉన్నారు. మరి ఎందుకు ఈ మాట చెప్పాను అంటే మీరు ఆలోచిస్తారని. మీరు ఆలోచించి ఇలాంటి వారికి మీరే ఒక గుణపాఠము నేర్పుతారని ఆశిస్తూ ఈ నా మాటలు ఎంతమంది అయితే శ్రద్ధాభక్తులతో ఆలకించారో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు దేవుని బిడ్డలారా, కలుగుతున్న పరిస్థితులన్నిటిని కూడా దృష్టిస్తే ఇక ప్రభువారు ఆలస్యము చెయ్యడు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కనుక గమనించి గుర్తించి మీరు మీ యొక్క ప్రార్థనల యందు ఇలాంటి డూప్లికేట్ నకిలీ మరి ఆబద్ధ క్రైస్తవులని, ఇంకా ఒక మాటలు చెప్పాలంటే ఇలాంటి మతోన్మాదులకి దాసులయ్యి ధనాభిక్షకి లోనైపోయి ప్రాణ భయముతో ఆత్మని అమ్ముకున్న ఈ జాన్పాల్ లాంటి వారిని, ఈ జాగో వాళ్ళని, ఈ జాన్పాల్ ఉన్నాడు కదా, ఈ మందారమునికి బుద్ధి చెప్పాలి. ఎందుకు బుద్ధి చెప్పాలి? ఈ అవినీతి పరుడైన జాన్పాలు నీతి పరుల మీద నిందా ప్రచారం చేసి ఇలాగా పట్ట నింపుకుంటూ ఉన్నాడు. కొత్తగా లేటెస్ట్గా అడుక్కోవటం మొదలుపెట్టాడు. గుర్తించి గమనించి ఇకనైనా ఇలాంటి అవినీతి పరులకి సరైన గుణపాఠం నేర్పిస్తారని ఇలా కౌంటర్ ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో, అంటే యేసు ప్రభువుని నమ్ముకున్న వారి మీద నిందా ప్రచారం చేస్తున్న వారందరికీ ఈయన కౌంటర్. ఈ అవినీతి పరుడైన జాన్ పాల్కి ముఖ్యముగా మరి ఈయన కౌంటర్. ఎందుకు ఈ కౌంటర్ అంటే, ఈ పనికిమాలిన వాడు, ఈ యొక్క పిరికివాడు, ఈ యొక్క మరి ఆత్మని అమ్ముకున్నవాడు, మరి సత్య సంబంధుల మీద నిందా ప్రచారం చేస్తున్నవాడు, ఇలాంటి అవినీతి పరులకి బుద్ధి చెప్పాలి.
ఇలాంటి అవినీతి పరులకి, ఇలాంటి మరి మందరాలకి బుద్ధి ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళకి ఏమి లేదు అంటే కొంచెమైనా సీము నెత్తురు అనేది లేదు. ఎందుకో తెలుసా? వీరు ధేమ ఎలాగైతే యెహోవాను సేవించి పౌలుని విడిచిపెట్టాడో, ఈ యొక్క జానపద అనేవాడు కూడా పగడాల ప్రవీణ్ గారు యొక్క మరణమును అడ్డం పెట్టుకొని మతోన్మాదులతో చేతులు కలిపి వాళ్ళతో ఆలింగనం చేసుకుంటా ఈ యొక్క నీచుడు, దుర్మార్గుడు, విశ్వాస ఘాతుకుడు, ఇలాంటి వ్యక్తులతో పాటు ఉన్న వారందరికీ ఇలా కౌంటర్. మరి ఇకనైనా మారండి, మార్పు చెందండి. ఇలాంటి వ్యక్తులకి బుద్ధి చెబుదాం. ఇంకా మరొక మరి కౌంటర్లో కలుసుకుందాం. అంతవరకు ప్రభువు వారు ఇలాంటి అవినీతి పరులకి బుద్ధి చెప్పటంతో పాటు ఇలాంటి ఎత్తుల మనోనేత్రాలు మరి ఎదిగిస్తాడా అంటే వెలిగిస్తాడు. కానీ ఇలాంటి అవినీతి పరులు సత్యముందా అసత్యముందా పరిపక్వం కావాలని దేవుడు మౌనంగా ఉంటాడు. కనుక ఒకరోజు ఉంది, జీవం కలిగిన దేవుని ఎదుట నిలబడాలి. ఆ రోజు ఇలాంటి అవినీతి పరులు అందరూ కూడా ఆయన ఎదుట నిలబడతారు కానీ తల ఎత్తుకోలేరు. ఎందుకంటే ఆత్మని అమ్మివేసుకొని మతోన్మాదులతో చేతులు కలిపి ఈరోజు నీతి మంతుని మీద నిందా ప్రచారం చేస్తున్నాడు. ఎవరయ్యా ఉన్నారంటే చాలా మంది ఉన్నారు. వారిలో కరుణాకర్, సుగుణ, రాధా మనోహర్ దాసు, గోకరణ లలిత కుమారు, ఇలాంటి అవినీతి పరుడు, ఆత్మని అమ్మేసుకున్నవాడు ఈ జాన్ పాల్ అని చెప్పవచ్చు. ఈ జాన్ పాలు లాంటి వారందరికీ ఇలా కౌంటర్. ప్రభువు వారే ఇలాంటి వారందరికీ బుద్ధి చెప్పునుగాక. ఆమేన్.